రాజకీయ లెక్క తేల్చుకోనున్న మెగా ఫ్యామిలీ మెగాస్టార్ ఈ పేరు కంటే గొప్ప బిరుదులు ఏవీ లేవని అనేక సార్లు చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్ లో చెప్పారు. నిజంగా అదే నిజం. చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన నటుడు. చిన్న పాత్రల నుంచి తన టాలెంట్ చూపించుకొని ఈ రోజున ఆయన టాలీవుడ్ కే పెద్ద దిక్కయ్యారు అంటే కాదు. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో సరిసమానమైన ఇమేజ్ ఉన్న నేత. భారతీయ నటవర్గంలో చిరంజీవికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి చిరంజీవికి సినీ రంగంలో ఉన్న గౌరవ మర్యాదలు ఎక్కడా దొరకవు. ఆయన రారాజుగా ఉన్నారు. అంతేకాదు తన తరువాత వారసులకు కూడా అధిక సంఖ్యలో తీసుకొని వచ్చారు. వారంతా జనం మెప్పు పొందారు. చిరంజీవి కుటుంబంలో స్టార్లు మెగాస్టార్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి చిరంజీవి కుటుంబంలో ముందు తరాలకు కూడా హీరోలు తయారవుతున్నారు. మరో 4 ఏళ్లలో చిరంజీవి సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఆ స్వర్ణోత్సవ సంబరాలు చేసుకోవాల్సి ఉంది. మరిన్ని దశాబ్దాలు ఏలే సత్తా ఉన్న నటులుగా మెగా కాంపౌండ్ లో ఉన్నారు. ఇక పౌర పురస్కారాలు చూస్తే చిరంజీవిని వరించి వచ్చాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆయనకు దక్కిన గొప్ప బిరుదులు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్డమ్ ఉన్న నటుడు. తెలుగు సినిమా రంగంలో ఈజీగా 100 కోట్లని పైకి దాటి ఒక ప్రాంతీయ చిత్రం వసూలు చేయగల సత్తా కలిగిన నటులలో పవన్ కూడా ఒకరు. అలాగే రామ్ చరణ్ అదే కుటుంబంలో మెగా పవర్ స్టార్ గా ఉంటున్నారు. మరి ఇంతమంది హీరోలు ఉండగా, ఇంత చక్కని ఆదరణ, గౌరవం ఉండగా మెగా ఫ్యామిలీ రాజకీయాల వైపు ఎందుకు వస్తుంది అన్నది ఒక ప్రశ్న. నిజానికి ఒక రంగంలో నెంబర్ 1 అయితే రెండవ రంగంలో అవ్వాలని ఏమీ లేదు. కానీ ఎందుకో చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేక కలిగించారా తెలియదు. కానీ 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆయన చరిష్మా ఎన్టీఆర్ కి సరితూగేదే. ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే క్యాండిడేట్. కానీ పార్టీ పెట్టిన టైమింగ్ తప్పు కావడంతో ఆయన దెబ్బతిన్నారు. అయినా 70 లక్షలకు పైగా ఓట్లు, అలాగే 18 సీట్లు రావడం గొప్ప విషయమే. ఇక్కడ మరో తప్పు జరిగింది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉంటే 2014 నాటికి ప్రజారాజ్యానికి మంచి ఫ్యూచర్ ఉండేదని అంతా చెబుతారు. కానీ అలా జరగలేదు. దాంతోనే జనసేన పెట్టారు పవన్ కళ్యాణ్ అని కూడా అంటారు. ఇక జనసేన ప్రస్థానం 10 ఏళ్లుగా అంతా చూస్తున్నదే. 2014 నాటి పొలిటికల్ వాక్యూమ్ అయితే 2019లో లేదు. అప్పటికే విభజన ఏపీలో టీడీపీ, వైసీపీ అని 2 పార్టీలు స్థిరపడిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు చేసుకుంటూ రారాజులుగా ఉండే మెగా ఫ్యామిలీ ఎందుకు రాజకీయ విషయంలో సీరియస్ గా ఉంది అన్నదే ఇక్కడ ప్రశ్న. 2009 నుంచి మెగా కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది. 2024 నాటికి లాజికల్ గా ఏదైనా సక్సెస్ దొరికితే ఆ కుటుంబం 15 ఏళ్లుగా సాగిస్తున్న స్ట్రగుల్ కి జవాబు దొరుకుతుంది. టీడీపీ కూటమి గెలిస్తే అది జరుగుతుంది, లేకపోతే ఏమిటి అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక ఈ సంగతి ఇలా ఉంటే మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా హర్ట్ అయింది అనే అంటున్నారు. అశేష విశేషమైన జనాభిమానం, ఆ ఫ్యామిలీ సొంతం దానికి తోడు బలమైన సామాజిక వర్గం కూడా అండగా ఉంది. ఇన్ని ఉండి తాము ఎందుకు రాజకీయ పరమపద సోపానం అధిరోహించలేకపోతున్నామా అన్నది నుంచే మెగా ఫ్యామిలీలో ఈ పొలిటికల్ స్ట్రగుల్ మొదలైంది అని అంటున్నారు. సినిమాల్లో సూపర్ హిట్లు ఉన్నాయి, పొలిటికల్ గా ఎందుకు లేవు అన్నదే వేదనగానూ ఉంది. చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. నాగబాబు నర్సాపురం ఎంపీగా ఓడిపోయారు. అదే విధంగా పవన్ భీమవరం, గాజువాకలో ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఓటమి నుండి గెలుపు స్వాంతను పొందాలని, రాజకీయంగాను హీరోలుగా ఉండాలని ఆ ఫ్యామిలీ తప్పిస్తుంది. ఇదంతా మంచిదే, పట్టుదల ఉండాలి, రాజకీయంగా తేల్చుకోవాలన్న తపన ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా. కానీ రాజకీయాల్లో ఏ లెక్కలు కొలమానాలకి అందరి వ్యవహారాలు ఉంటాయి. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ ని ఓడించిన ఓటర్లు ఉన్న దేశం ఇది. ఆయన కంటే అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుడు దేశంలో ఎవరూ లేరు. అలాగే తమిళనాడులో రజనీకాంత్ కంటే సూపర్ స్టార్డమ్ ఉన్న వారు లేరు. ఆయన కూడా పార్టీ పెట్టాలని అనుకొని కూడా ధైర్యం చేయలేకపోయారు. ఇక మెగా ఫ్యామిలీని కూడా జనాలు విపరీతంగా ఆదరించేది సినిమా రంగంలో. రాజకీయాల్లో కూడా తాము విజయవంతంగా వెలుగొందాలన్న వారి ఆకాంక్ష మంచిదే. కానీ మెగా స్టార్డమ్ తో వారికి ఎన్ని ప్లస్లు ఉన్నాయో, ఎన్ని మైనస్లు ఉన్నాయో మిగిలిన లీడర్ల మాదిరిగా జనంలోకి సులువుగా రాలేరు.
అలాగే రాజకీయం అంటే నిరంతరం జనంలోనే ఉంటూ వారితోనే అడుగులు వేయాలి. ఎన్ని చేసినా ఎంత చేసినా విజయం దక్కుతుందా అంటే డౌటే. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈసారి రాజకీయంగా లెక్క తేల్చుకొని చూస్తుంది. మరి సక్సెస్ కొడితేనే 15 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి సరైన జవాబు దక్కినట్లు. జనాలు ఏమి తీర్పు ఇస్తారు అన్నది జూన్ 4న చూడాల్సిందే.